Daily. Taste the Daily. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్ సంచలనం రేపుతుంది. కర్మ హిట్ బ్యాక్ అంటూ కవిత ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ ఓటమి నేపథ్యంలో ఈ ట్వీట్ సంచలనంగా మారింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్ సంచలనం రేపుతుంది. ఇక కర్మ హిట్ బ్యాక్ అంటూ కవిత ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ ఓటమి నేపథ్యంలో ఈ ట్వీట్ సంచలనంగా మారింది. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, కవిత చేసిన ట్వీట్ ని ఎలా చూడాలంటారు? కర్మ హిట్ బ్యాక్ అంటూ కూడా ట్వీట్ చేసిన నేపథ్యంలో ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారనుకోవచ్చు? గుడ్ ఈవినింగ్ అనుష. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాసేపటి క్రితమే తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ చేసింది, కర్మ హిట్స్ బ్యాక్ అని. సో ఒకవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఫలితాలు వచ్చాయి. సో కాంగ్రెస్ పార్టీ 25,000 మెజారిటీతో, సుమారు 25,000 మెజారిటీతో భారీ విజయం సాధించింది. సో ఆ విజయం సాధించింది బీఆర్ఎస్ ఘోర ఓటమి చవిచూస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కవిత కర్మ హిట్స్ బ్యాక్ అంటూ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడం సంచలనం చెప్తుంది రాజకీయాల్లో. ఎందుకంటే ఆమె ఎవరిని ఉద్దేశించి అన్నది గతంలో మనం చేసిందే తిరిగి మనకు వర్తిస్తుంది అన్నట్టు యాంగిల్లో ఇప్పుడు ఆమె ట్వీట్ చేయడం కూడా సంచలనం మారుతా ఉంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా చూస్తున్నాము, బీఆర్ఎస్ నుంచి ఎప్పుడైతే కవిత సస్పెన్షన్ గురయ్యారో అప్పటి నుంచి కూడా 1 by 1 ఒక్కసారిగా పార్టీకి సంబంధించి కొన్ని ఏదైతే గతంలో బీఆర్ఎస్ చేసిన తప్పిదాలం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీని కూడా డైరెక్ట్ ప్రత్యక్షంగానో పరోక్షంగానో అనేక సందర్భాల్లో విమర్శించిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో మొన్నటి వరకు ఆ పార్టీ నుంచి సస్పెన్స్ అయిన తర్వాత కొద్ది రోజుల పాటు కేసీఆర్ బొమ్మతో జనాల్లోకి వెళ్లాలనుకున్నా అది కూడా మొత్తం కూడా కేసీఆర్ ఫోటో లేకుండా ఇటీవల కాలంలో మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల పర్యటన చేపడతా ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ జిల్లాల పర్యటనలో తాజాగా ఈ రోజు మెదక్ జిల్లాలకు సంబంధించి ఆ పర్యటనలో ఉన్నారు. ఆ మెదక్ జిల్లా పర్యటన సాయంత్రం అవుతుంది. ఈ టైంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఫలితాలు వచ్చాయి. ఆ ఫలితాలు వచ్చి రాగానే కర్మ హిట్స్ బ్యాక్ అంటూ కూడా సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. సో ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తారు. ఇప్పుడు ఇది రకంగా ఏంటంటే డైరెక్ట్ కేసీఆర్ ను బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించే ఆమె ఈ యొక్క పోస్ట్ పెట్టారా అనేది కూడా బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే ప్రతి సందర్భం వచ్చినప్పుడల్లా బీఆర్ఎస్ పార్టీలో తను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు, అణగదొక్కే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గతంలో అనేక సందర్భాల్లో తప్పిదాలు చేసింది. సో వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలని నేను చెబితే దానికి విరుద్ధంగా కూడా ఈ రోజు ప్రవర్తించారు. నేను అన్యాయాలు ఏదైతే పార్టీకి సంబంధించి తప్పులు ప్రశ్నించినందుకు నన్ను టార్గెట్ చేసి సస్పెండ్ చేశారని కూడా ఆ కవిత చెప్పుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు ఈ కర్మ హిట్స్ బ్యాక్ అంటూ డైరెక్ట్ గా, ఎందుకంటే కాసేపు క్రితమే కేటీఆర్ కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే ఆ జూబ్లీహిల్స్ లో వచ్చిన ఫలితాన్ని మేము ఖచ్చితంగా తీసుకుంటున్నాము, దాంట్లో ఆ బీఆర్ఎస్ ఓటమి గల తప్పు ఒప్పులు జరిగితే ఖచ్చితంగా పునఃసమీక్షించుకొని తిరిగి మరొకసారి మరింత బలోపేతంగా మారి ప్రజల్లోకి వస్తామని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్పారు. ఆ కేటీఆర్ ప్రెస్ మీట్ ముగిసి అరగంట అయింది. సో ఇంతలోనే ఇప్పుడు ఈ కవిత కూడా ట్వీట్ చేయడం అంటే ఇక డైరెక్ట్ ఆ కవిత బీఆర్ఎస్ ను టార్గెట్ చేసుకొని ఇక భవిష్యత్తులో కూడా టార్గెట్ చేస్తా అనేక ట్వీట్ కావచ్చు, ఆ విమర్శలు కూడా చేసే అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో మొత్తంగా కూడా గత కొద్ది రోజులుగా ఉన్నటువంటి ఆ బీఆర్ఎస్ అదేవిధంగా కవిత మధ్య ఉన్న గ్యాప్ పూర్తి స్థాయిలో ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో కవితకు కూడా కొంత క్లారిటీ వచ్చినట్టుంది. సో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ కనుక జనాల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది, జూబ్లీహిల్స్ గెలిస్తే కొంత కవిత కూడా పునరాలోచన పడేది, కాస్త వెనక్కి తగ్గేదేమో అని చెప్పేసి బీఆర్ఎస్ తో చర్చ జరిగింది. కానీ జూబ్లీహిల్స్ అల్టిమేట్ గా బీఆర్ఎస్ ఓవడంతో కవిత కూడా మరింత కొంత తన పార్టీ భవిష్యత్తులో తన రాజకీయ అడుగులకు మరింత పదును పెట్టే అవకాశాలు ఉన్నాయి వ్యూహాత్మకంగా. ఎందుకంటే బీఆర్ఎస్ లో ఈ ఓటమితో ఎవరైనా అసంతృప్తి గురైనా, లేకుంటే బీఆర్ఎస్ అధిష్టానం కావచ్చు, లేకుంటే కేటీఆర్ తీరుపైన కావచ్చు, హరీష్ రావు తీరుపైన కావచ్చు, ఎవరైనా అసంతృప్తికి ఉన్నారో అలాంటి నేతలను టార్గెట్ చేస్తూ వాళ్ళని తన త్వరలో కొత్తగా పెట్టబోయే పార్టీలోకి, రాజకీయ వేదికలోకి ఆహ్వానించే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఎలాగో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ లో కొందరు కాంగ్రెస్ పార్టీ అంటే మొదటి నుంచి కూడా కొంత వ్యతిరేకత ఉన్న ఆ వ్యక్తులు, ఆ లీడర్లను ఆ కవిత కొంత
దగ్గర తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. త్వరలో కూడా అలా జిల్లాలకు సంబంధించి ఆయా జిల్లాలతో పర్యటిస్తున్న సందర్భంలో ఎవరు కొంత బీఆర్ఎస్ అదేవిధంగా ఉద్యమం మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ ఉద్యమం నుండి ఇప్పటి వరకు ఉంటూ పార్టీలో బీఆర్ఎస్ ఎవరైనా అసంతృప్త నేతలు ఉన్నారా, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్యేలుగా లేకుంటే మాజీ ఎమ్మెల్యేలుగా సీనియర్ నాయకులు ఉన్న వాళ్ళు ఎవరైనా అసంతృప్తులు ఉన్నారా కూడా జిల్లా పర్యటనలో భాగంగా వాకప్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా కూడా జిల్లా పర్యటన ముగించుకున్న తర్వాత జనం బాట యాత్ర ముగిసిన తర్వాత ఫైనల్ గా అసంతృప్త నేతలను తిరిగి పార్టీలో చర్చించి వారితో ఒక పెద్ద రాజకీయ పార్టీ తెలంగాణలో మరొక కొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేయాలి, కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని అనుకుంటుంది. సో అల్టిమేట్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో కవిత జనం బాట ముగిసిన తర్వాత జనవరిలో ముగిసిన తర్వాత కొత్త వచ్చే తెలుగు సంవత్సరం ఉగాది వరకల్లా కొత్త పార్టీ ఏర్పాటుకు అవకాశాలు ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. సో ఉగాది రోజే ఆ కవిత కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తారు అని చెప్పేసి కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఈ లోపే జనం బాటతో అన్ని జిల్లాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు చుట్టేసి ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి స్థానిక సమస్యలు కావచ్చు, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి నేతల తీరు, నేతలకు సంబంధించి బీఆర్ఎస్ అసంతృప్త నేతలు లేకుంటే కాంగ్రెస్ లో అసంతృప్తులు వివిధ రాజకీయ పార్టీల ఎవరైనా తమ కవితకు అంటే కవిత పార్టీ పెట్టబోయే పార్టీకి సహకరిస్తారా, పార్టీ పెడితే కనుక ఆ పార్టీలకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, అన్ని కూడా కొంత బేరీజ్ చేసుకొని ఫైనల్ గా ఒక నిర్ణయం తీసుకు కనపడుతుంది. సో ఏదైనా ఈ రోజు ఆ కవిత చేసిన ట్వీట్ మాత్రం బీఆర్ఎస్ కు పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఎస్ రాధాకృష్ణ అయితే జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ ఓటమి సందర్భంగా కవిత కర్మ హిట్స్ బ్యాక్ అంటూ దండం పెట్టి ఈమోజెస్ ట్వీట్ చేశారు. దీంతో కవితతో ఏం కాదు అని హేళన చేసిన వారికి ఫలితం చెంపపెట్టు అని కూడా కామెంట్స్ కూడా వస్తున్నాయి. మరి ఇటీవల బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత కేసీఆర్ మినహా మిగిలిన అందరు నేతలపై ఎప్పటికప్పుడు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో జనాల్లోకి ఎలాంటి సందేశం వెళ్లే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా కవిత విషయంలో మొదటి నుంచి కూడా, ఎందుకంటే కవిత తను ఏదైతే సస్పెండ్ గురైన తర్వాత బయటకు వచ్చిన సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి అక్కడ ఉన్నటువంటి నేతల్లో కొంత మద్దతు దొరుకుతుందేమో, ఏదైనా కొంతమంది నేత తమకు మద్దతు ఇస్తారని భావించింది. సో అదే సందర్భంలో కవిత విషయంలో బీఆర్ఎస్ అధిష్టానం కూడా కొంత చూసి చూడనట్టే ఉంది. ఆ తర్వాత కొంతమంది మహిళా నాయకురాలు కలిసి బీఆర్ఎస్ సంబంధించిన మహిళా వింగ్ కలిసి అంతా కూడా ఆ కవితకు సంబంధించిన కల్వకుంట్ల కవిత పైన ఆ పెద్ద ఎత్తున విమర్శలు ఆరోపణలు కూడా చేశారు. సో ఆ తర్వాత కవిత కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికైనా బీఆర్ఎస్ పార్టీలో ఉంటే తన రాజకీయంగా భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళ్లే అవకాశాలు లేదు. సో ఒక రకంగా కొంత ఒక పరిమితికి లోబడి ఉండాల్సి ఉంటుంది కాబట్టి సో తనకు అనేక సామాజిక అంశాల పట్ల ఢిల్లీ నుంచి గల్లీ వరకు రాజకీయంగా కావచ్చు సామాజిక అంశాల పట్ల ఒక అవగాహన ఉంది. సో ఖచ్చితంగా నేను భవిష్యత్తులో రాజకీయంగా మరింత ఉన్నత స్థానానికి వెళ్ళాలి, ప్రజలకు మరింత సేవ అందించాలంటే ఖచ్చితంగా ఇది సరైన వేదిక కాదు, బీఆర్ఎస్ లో ఉండడం కరెక్ట్ కాదు. బీఆర్ఎస్ లో ఉంటే మనం ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా ఆ పైన సుప్రీం ఉంటారు, వాళ్ళ నిర్ణయాలకు అనుగుణంగా పనిచేయాలి. సో మన నిర్ణయాలకంటూ కొంత ఒపీనియన్ షేర్ చేసినా వాటిని స్వాగతించరు, అలాంటి విషయంలో అమలు చేయలేకపోయే అవకాశం ఉంటది. కాబట్టి సరైన వేదిక, కొత్త రాజకీయ వేదిక పెట్టుకుంటే మన ఆలోచనకు అనుగుణంగానే ఈ యొక్క పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రజలకు సంబంధించిన సేవ చేయడానికి కూడా ఉపయోగపడుతున్న ఉద్దేశంలో కవిత ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.